ఒక్కసారి చూసిన దానికంటే 10 సార్లు వినేదాన్ని నిజమని నమ్ముతున్నామా? సోషల్ మీడియాలో చూపించే ప్రతిదీ నిజాలనే భ్రమలో ఉంటున్నామా? ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కొన్నిసార్లు నిజాలను దాచేస్తున్నాయా? అసలు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిజాలు చెప్తున్నారా? అసలు ఈ రోజుల్లో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అని ఎలా అనుకోవాలి? సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఏది నిజం? అసలు ఈ నిజం అనే పదము ఈ రోజులో చాలా కనుమరుగైపోయింది. మనం ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు మన కోసం ఉంటున్నారు, ఎవరు ఎందుకు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయాల్సి వస్తుంది, అసలు అక్కడ నిజం ఉన్నా సరే అబద్ధం ఎందుకు చెప్పాల్సి వస్తుంది, నిజానికి ఎందుకు ఈ రోజుల్లో వాల్యూ లేదు? సో ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్, నిజం. వాట్ ఈస్ ద ట్రూత్? అసలు నిజం ఏంటి, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఈ రోజుల్లో చూడండి, మనకు ఏదైనా సరే ఒక న్యూస్ బయటికి వచ్చిందంటే ఆ న్యూస్ని ఎగ్జాక్ట్లీగా అదే జరిగింది అని నమ్మడానికి లేదు. ఒక 3-4 న్యూస్ పేపర్లు చూస్తే కానీ, ఒక 4-5 టీవీ ఛానల్స్ చూస్తే కానీ మనకి ఏది నిజం అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. అసలు ఎందుకు ఇలా ఉంది అంటే, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనీ. ఈ మనీ అనేది నిజాన్ని కవర్ చేస్తూ ఉంది. నిజాన్ని బయటికి రాకుండా ఈ మనీ అనేది ప్లే చేస్తూ ఉంది. మీకు ఎక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక సర్టిఫికేట్ కావాలి, ఇంకోటి ఏదో కావాలి, సిన్సియర్గా ఆ ఆఫీసర్ వర్క్ చేస్తే మీకు విత్ ఇన్ షార్ట్ టైంలో ఆ సర్టిఫికేట్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. బట్ అక్కడ ఏం చేస్తారు, మిమ్మల్ని మనీ అడుగుతారు. మీకు ఈ వర్క్ కావాలంటే త్వరగా డబ్బులు ఇవ్వండి, త్వరగా అయిపోతుంది ప్రాసెస్ ఉంటుంది. అది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, కొన్నిసార్లు ఒక న్యూస్ బయటికి వచ్చిందంటే, ఎగ్జాంపుల్ ఏపీ అనే వాళ్ళు కార్లో వెళ్తూ ఉన్నారు, ఒక చోట యాక్సిడెంట్ అయింది, లారీ వచ్చి ఆ కార్ను యాక్సిడెంట్ చేసింది. సో దీన్ని ఒక న్యూస్ ఛానల్లో ఏపీ అనే కార్ని లారీ యాక్సిడెంట్ చేసింది అని ఇస్తారు. ఇంకొక దాంట్లో ఏపీ అనే వెళ్ళే కార్ని లారీ డ్రైవరు మద్యం తాగి యాక్సిడెంట్ చేశారు అంటారు. ఇంకొక దాంట్లో ఏపీ అనే కార్లో ఉండే వాళ్ళకి ఏవో పాత కక్షలు ఉన్నాయి, సో అందుకు వాళ్ళు లారీ ద్వారా యాక్సిడెంట్ చేయించారు అంటారు. ఇంకొకటి ఏదో ఇల్లీగల్ థింగ్స్ ఉన్నాయి ఏపీ అనే కార్లో వెళ్తున్న వాళ్ళకి, సో అందుకే యాక్సిడెంట్ చేయించారు అంటారు. సో ఇక్కడ నిజం ఏంటి? మనం ఏదాన్ని నిజమని నమ్మాలి? ఇప్పుడు ఒక్కొక్క న్యూస్ ఛానల్లో ఒక్కొక్క దాంట్లో ఒక విధంగా ఉంది. మనకి ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందని ఎలా తెలుస్తుంది? ఇలా అయిపోయింది. మనకు ఎక్కడ నిజం ఏంటి అని నమ్మడానికి అసలు చాలా కన్ఫ్యూజన్లో పడిపోతున్నాం. అది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు, విత్ ఇన్ షార్ట్ టైం 1 year or 2 yearsలోనే డైవర్స్కి అప్లై చేయడానికి వచ్చారు. ఎగ్జాంపుల్ రీజన్స్ ఏంటి అంటే, మా హస్బెండ్ మంచివాడు కాదు, లేదంటే వైఫ్ మంచిది కాదు. సో ఇటువంటి రీజన్స్తో చెప్తారు. ఇక్కడ ఎవరు చెప్పింది ఏదైనా నిజం నమ్ముతారు? ఇద్దరికీ కుదరట్లేదు, ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ ఉంటున్నారు. ఒకరిది రాంగ్ అంటే ఇంకొకరిది రాంగ్. అక్కడ ఏది నిజమని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక చోట ఏదో మోసం జరిగింది, ఎవరో ఒకరిని మోసం చేశారు, లేదంటే ఏదో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో యాక్సిడెంట్ చేసిన పర్సన్ ఒక పొలిటికల్గా లేదంటే ఒక మంచి హై పొజిషన్ ఉండే పర్సన్. సో నెక్స్ట్ డేకి చూస్తే ఆ ప్లేస్లో ఆ యాక్సిడెంట్ని అతను చేయలేదు, ఇంకొక కార్ డ్రైవర్ చేశారు, లేదంటే ఇంకో పర్సన్ చేశాడు, ఎక్స్వై అయిన పర్సన్ చేశారు, సంథింగ్ ఏదో అలా మనకి న్యూస్లోకి వచ్చేస్తుంది. సో ఇటువంటి సంఘటనలు అక్కడ నిజాన్ని దాచేసి అక్కడ ఆ డబ్బులతో ఇంకో పర్సన్కి ఒక ఆఫర్ ఇచ్చేసి ఇతన్ని యాక్సిడెంట్ చేయలేదు, అతన్ని యాక్సిడెంట్ చేసినట్టు పెట్టేసి అతన్ని ఆ ప్లేస్లో కూర్చోబెడుతుంది. సో ఇక్కడ మనకు మార్నింగ్ టైంలో ఒక 4-5 సార్లు న్యూస్ ఛానల్లో ఆ పేపర్లలో వస్తే మనం అదే నిజమని నమ్ముతున్నాం. అక్కడ ఆ పర్సన్ లేడు, నిజంగానే కార్ డ్రైవర్ ఉన్నారు, సంథింగ్, సో అందుకే ఇది జరిగింది అనేసి మనం అనుకుంటున్నాం. మనకి ఏదైనా సరే ఒక విషయాన్ని పదే చూస్తున్నా
పదే పదే వింటున్నా మనం అదే నిజమని చాలామంది ఈ రోజుల్లో నమ్మే పొజిషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకు ఆన్లైన్లో కానీ ఆర్ ఇన్స్టాగ్రామ్లో కానీ సమ్ అదర్ ప్లాట్ఫామ్స్లో ఫుడ్ అనేసి ఆర్ డ్రెస్సెస్ సంబంధించిన కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్కడ అడ్వర్టైజ్మెంట్ చూద్దామా ఇంకో లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఫుడ్ బాగుంది, ఈ రెస్టారెంట్లో బాగుంది, ఇక్కడ చాలామంది చాలా తక్కువ రేట్స్లో ఉన్నాయి అని చెప్తారు. రియాలిటీగా మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు తెలుసు ఆ ఫీల్ అంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంది, యావరేజ్గా ఉంటుంది, లేదంటే అసలు బాగుంటుంది. బట్ ఇక్కడ ప్లాట్ఫామ్స్లో చూస్తే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూస్తే చాలా హైప్ ఉంటుంది. సో అక్కడ ఏది నిజం? రియాలిటీలోనేమో ఫుడ్ బాగాలేదు, బట్ ఇక్కడ సోషల్ మీడియాలో ఇంకో ప్లాట్ఫామ్లో చూద్దామా దీనికి ఇంకో లెవెల్లో హైప్ ఉంది. ఇప్పుడు ఏది నిజం, ఏది రాంగ్? నువ్వు చెప్తున్నది నిజమా, లేదా ఇక్కడ సోషల్ మీడియాలో ఉండేది నిజమా? ఇది ఇలా కన్ఫ్యూజింగ్. సో ఆ రియాలిటీ ఏంటి నీకు తెలుసు. నువ్వు అక్కడికి పోయి తిని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నీకు తెలుసు అక్కడ ట్రూత్ ఏంటి అనేది. సో నీకు ట్రూత్ తెలుసు. సో ఇటువంటివి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా వరకు మనకి నిజాలను దాచేస్తున్నాయి. అక్కడ 10% నిజం ఉంటే 90% ఇంకా ఏవో యాడ్ చేసేసి మనకు చూపిస్తున్నాయి. మన అవే నిజాలని చాలామంది నమ్ముతున్నారు. ఈ రోజుల్లో నిజానికి వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంది. ఎవరు ఎప్పుడు ఏది చెప్తారు, ఎవరు ఎక్కడ మోసం చేస్తారు అనేది కూడా తెలియదు. ఎవరు నిజం చెప్తున్నారో కూడా ఐడెంటిఫై చేసుకోలేము ఈ రోజుల్లో. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటి అంటే ఇటువంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మనకు ఫ్యూచర్లో కూడా ఈ ట్రస్ట్ చేయడము, పీపుల్ని ట్రస్ట్ చేయడము, సో నిజంగానే వాళ్ళు వర్క్ చేస్తున్నారు, నిజంగానే ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు. సో ఇటువంటివన్నీ కూడా ఫ్యూచర్లో ఇంకా తగ్గిపోవచ్చు. బట్ రియాలిటీ ఏంటి మనకు తెలుసుకోవాలి. మీరు రియల్గా చూసి, రియల్గా విని, రియల్గా దాన్ని మీరు అనలైజ్ చేసుకొని ఒక కంక్లూజన్కి వస్తేనే అది నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత అనేది అర్థమవుతుంది. కానీ మీరు డైరెక్ట్ ఒకటి చెప్పింది వినడం, లేదంటే ఒక చోట చూసిందే నిజమని నమ్ముకోవడం ఈ రోజుల్లో చాలా రాంగ్ అయిపోతుంది. అండ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చూస్తున్నంతా కూడా మనం నిజాలు అని నమ్ముకోవడం కూడా చాలా రాంగ్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు, చాలా ఐ మీన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. చాలా ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళు చెప్పింది కొన్ని లక్షల మంది అది నిజమైన నమ్మే పొజిషన్లో ఉంటాయి. సో అక్కడ కూడా వాళ్ళు కూడా ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో సమ్ టైమ్స్ మనీ కోసం మీకు ఏమైనా సరే అడ్వైజ్ ఇవ్వచ్చు. బట్ అది కూడా మేము నిజమని, మా పర్సనే కదా, లేదంటే మా సారు, లేదా మా యూట్యూబరు, సో ఇతను చెప్పిందే మనము రియల్ అని నమ్మడము. సో ఇటువంటి జరుగుతుంటాం. సమ్ టైమ్స్ మనం మనీ కూడా లాస్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటివన్నీ కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏది నిజం, ఏది అబద్ధం అనేది మన సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను సెల్ఫ్ అనాలిసిస్ చేసి అక్కడ నిజాయితీ ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేసి మనమే క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎవరో చెప్పింది అనేది నిజం నమ్మలేము, ఎవరో చెప్పారనే అబద్ధమైన కూడా మనం నమ్మాలి. సో అనలైజింగ్ ఇంపార్టెంట్, రీసెర్చ్ ఇస్ ఇంపార్టెంట్. విన్నదాన్ని 10 సార్లు వినండి, 10 సార్లు మీకు ఏది నమ్మశక్యంగా ఉన్నదో అది నిజం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు అనదర్ వీడియో.